హలో అండి. నిన్నైతే మదీనా ఎళ్ళాను గదా! ఈ రియాన్ క్లాత్ అయితే 4 మీటర్లకు పైన తీసుకొచ్చాను. 2.5 ఇంక ఫుల్ హ్యాండ్స్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది గదా! అతుకులు పడితే మళ్ళీ మా పిల్ల తిట్టిద్ది నన్ను. ఇంకా ఎందుకులే అని చెప్పి అతుకులేసి కుట్టేవా అని అనిద్ది. డైలీ ఏసుకోవాలి గదా కాలేజీకి అందు గురించి. కాకపోతే సైడ్ పీసులయితే కొంచెం మిగులుతియి. చిన్న పిల్లలకైతే చిన్న చిన్న టాపులయితియి. ఒక 1 ఇయర్ అలా చిన్న చిన్న పిల్లలకి. ఇంక మిగిలితే మిగిలిందిలే అని చెప్పేసి నేనైతే 2.5 తీసుకొచ్చాను. మన హాఫ్ హ్యాండ్స్ అయితేనేమో చిన్న చిన్న చేతులు పెట్టుకుంటే 2 మీటర్లలోనే సరిపోయిద్ది. ఇంక ఫుల్ కదా మా చేతుల కిందకైతే ఇంక ఎక్కువే పట్టిద్ది క్లాత్. అందు గురించి ఇంక అక్కడికి వెళ్తే ఒకటి కొనాలని వెళ్తే మనం 2, 3, 4 అయితే కంపల్సరీగా కొంటాము. మనం డీమార్ట్‌లో ఎలాగైతే ఇదైపోతామో ఆడికి వెళ్ళినా కానీ అంతేను. 2, 3 కొందామంటే ఇంక 5, 6 కొనేసేస్తాము. అట్లుంటది మరి అక్కడ. రేట్లు కూడా కొంచెం రీజనబుల్ అనిపిస్తాయి. ఇంక మనం ఆగకుండా కొనేస్తాము. క్లాత్ అయితే ఎన్నిసార్లు వాడినా కానీ పిల్లోళ్ళు ఇప్పుడు కాటన్‌యి డైలీ బాగానే ఉంటాయి వాడుకోవడానికి. కాకపోతే ఎక్కువ మనం ఉతకంగానే కొంచెం సింక్ అయినట్టు అయ్యి చేతుల కింద ఎక్కడో చోట చినుగుతాయి లైన్లుగా. ఇంక పిల్లోళ్ళు పక్కకు పడేసేస్తారు. ఇదైతే వాడినన్ని రోజులు బాగుంటుంది ఈ క్లాత్. ఈ చీర అప్పుడెప్పుడో తీసుకొచ్చాను. 200 ఏమో పడింది. ఇంక ఇదైతే అప్పుడు ఒకసారి ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేశాను. ఇది నేనే కుట్టాను. ఎలా ఉందో చెప్పండి.